అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. ఎవర్ని మేనకోడలు? చిత్ర. చిత్ర దాన్నో ఇంటిదాన్ని చేసి నెత్తిన 4 అక్షింతలు చల్లుదామని నేను అర్ధారం నుంచి వస్తే ఇక్కడ పెళ్లి మీద పెళ్లి మీ వంశీబాబుని చేసుకుని మా ఆశల్ని ఎరుగార్చిందమ్మా. మీరే చెప్పండి, ఇదేమన్నా న్యాయంగా ఉందా? వంశీని పెళ్లి చేసుకుందా? అబద్ధం, నేను నమ్మను. అమ్మా, మా ఇంటికొచ్చి తన నోటితో తనే చిత్రను పెళ్లి చేసుకున్న విషయం చెప్పి దానికొచ్చిన నిక్షేపం లాంటి సంబంధాన్ని చెడగొట్టాడమ్మా నీ మొగుడు. మమ్మీ, కంగారు పడకమ్మా, నేనున్నానుగా. ఏమయ్యా, వంశీ అలా అన్నప్పుడు ఇంకా అక్కడ ఎవరున్నారు? రాధమ్మ, చిత్ర ఉన్నారు. ఇది అప్పుడెప్పుడో జరిగిపోయిన విషయంలా చాలా మామూలుగా తీసుకున్నారమ్మా. అమ్మా, ఇంతకీ నీ మొగుడుకు జరిగిన 2వ పెళ్లి విషయం నీకేమైనా తెలుసా తల్లి? మమ్మీ, నువ్వు ఊరుకో తల్లి. ముకుందా, నువ్వు చెప్పేది నిజమేనా? నిజం కాకపోతే ఇంత దూరం మీ అడ్రస్ అడుక్కుంటూ ఎందుకు వస్తానమ్మా? మమ్మీ, ఆ చిత్రని వదిలిపెట్టకూడదు. ఆ తాళి తెంచి అవతల పారేసి మీ ఊరికి తీసుకుపోవయ్యా. నాకు అలా చెయ్యాలనే ఉందమ్మా, కానీ అది వింటుందా? అసలు ఈ కాలం పిల్లలకి జీవితం అంటే ఏం తెలుస్తుంది? అసలు జీవితం అంటే బయట ఆటో వాడికి డబ్బులు ఇవ్వాలి, ఓ అంత చల్లరుందా? 100 లేదు, చిల్లరుంది. ఇదిగో రూపాయి. దీన్ని తీసుకెళ్ళి నిమ్మకాయ సోడా తాగి నడుచుకుంటే ఇంటికి వెళ్ళు. ఇప్పుడు తెలిసిందమ్మా. జీవితం అంటేనా? కాదు, వంశీబాబు 2వ పెళ్లి ఎందుకు చేసుకున్నాడా అని. నీలాంటి అత్తుంటే ఆ మగాడి జీవితం తక్కెళ్ళో ₹1 ఇంకో పక్కేస్తే అది పైకి తేలుతుంది అని. వస్తా. మమ్మీ. బేబీ, నీ మొగుడు పెళ్లి గురించేనా? అంత సీరియస్ గా తీసుకోనక్కర్లేదమ్మా. నా మొగుడు ఇంకో పెళ్లి చేసుకుంటే నేను సీరియస్ గా తీసుకోక ఎలా ఉండగలను మమ్మీ? ప్రీతి, ఇదంతా వంశీ ఆడుతున్న నాటకం తల్లి. ఈ విషయాల్లో మనం డైవర్ట్ అయి కొన్నాళ్ళ ఆస్తి పంపకాల విషయం ఒత్తిడి చేయమని అతని ఉద్దేశం. నాటకం కాదేమో మమ్మీ, నిజమేనేమో. లేకపోతే వంశీ నాతో అంత స్మూత్ గా ఎందుకు బిహేవ్ చేస్తాడు? అతనిలో వచ్చిన మార్పు నాకు అనుమానంగానే ఉంది. అయినా సరే, మనం తొందరపడకూడదు. నువ్వు ఈ సంగతి పట్టుకొని రభస చేస్తే వాళ్ళ అన్నయ్యలాగా అతను విడాకులు అడుగుతాడు. అప్పుడు మనం ఇన్నాళ్ల నుంచి కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తున్న చైర్పర్సన్ పదవికి నీళ్ళు వదులుకోవాల్సి వస్తుంది. నో, అలా జరగకూడదు. అయితే కాస్త ఓపిక పట్టు. ఆ చిత్రని ఏమి అనకుండా వదిలేయాలా? నా వల్ల కాదు. దాని పీక పట్టుకొని నులిమి చంపేస్తాను. బేబీ, బేబీ. తప్పకుండా నేను ఇన్ఫార్మ్ చేస్తాను. స్టాక్ రాగానే నేనే మీకు ఫోన్ చేస్తాను.
నేను చూసుకుంటాను. అలాగే ఉంటాను. నేను ఫోన్ చేస్తాను. కూర్చో వర్ధన్. అలా ఉన్నావేంటి? అమ్మకు ఆరోగ్యం బాగాలేదు. అయ్యో అలాగా. ఇప్పుడెలా ఉంది? ఇప్పుడు పర్లేదు. నువ్వు డల్గా ఉంటానికి అదేనా కారణం? కాదు, మరింకేంటి? ఆ గౌరీ. గౌరియా? అవును, అమ్మ ఆరోగ్యం బాగుపడే వరకు మా విడాకుల కేసు వాయిదా వేసుకోమని నాన్న బతిమాలారు. నువ్వేమన్నావు? ఏమంటాను, సరే అన్నాను. విషయాన్ని గొంతులో దాచుకోలేక బయటికి కక్కలేక నానా అవస్థలు పడుతున్నాను. గౌరీని నువ్వు వెళ్ళి అడిగితే మ్యూచువల్ కన్సెంట్ మీద డైవోర్స్ ఇవ్వడానికి ఒప్పుకుంటుందేమో. ఆ ఆశయం లేదు, చచ్చినా ఇవ్వనని చెప్పేసిందిగా. మమ్మీకి ఆరోగ్యం బాగలేని టైంలో నేను ఈ విషయాలన్నీ మాట్లాడితే మమ్మీ ఆరోగ్యం కన్నా నీకు నీ అవసరాలే ముఖ్యమని డాడీ బాధపడతారు. వినాయకుడి పెళ్లికి అన్ని విఘ్నాలే అన్నట్టు నీ డైవోర్స్కి అన్ని అడ్డంకులే. మాధవి చెప్పు. నేను ఒక అర్జెంట్ మీటింగ్లో ఉన్నాను, తర్వాత చెయ్యి. ఎవరు వర్ధన్? ఆడపిల్ల అనుకుంటాను. అవును. గర్ల్ ఫ్రెండా? నీకు తెలియని గర్ల్ ఫ్రెండ్స్ ఎవరున్నారు నాకు? ఆ అమ్మాయి నా కజిన్. కజిన్? భలే సేఫ్ బంధుత్వం. ఈ ఒక్క మాటతో చాలా ప్రశ్నల నుండి తప్పించుకోవచ్చు. అంటే ఏంటి నీ అనుమానం? కజిన్ అంటే చెల్లెలు వరుస లేక మరదలి వరుస? మరదలే. ఐ సీ. కానీ చెల్లెలతో సమానం. అదేమిటి వర్ధన్? మా ఇద్దరి మధ్య రక్త సంబంధం ఉంది. పైగా అమ్మా నాన్న లేని ఒంటరి అమ్మాయి. అందుకే ఈ ఆప్యాయత. అంతకుమించి నువ్వు ఊహించిందేం లేదు. నీకే భావం లేకపోవచ్చు, కానీ అమ్మాయికి ఉండొచ్చుగా. చచ్చ, చిన్నపిల్ల. దుడుకుతనం తప్ప దురాలోచన లేదు. నేను తనకి గార్డియన్గా ఉంటున్నాను. ఇంకా నయం తాతగారిలా ఉంటున్నాను అనలేదు. అదేంటి రేఖ, ఇప్పుడు నేను అన్న దాంట్లో తప్పే ఉంది? లేకపోతే వయసులో ఉన్న పిల్ల, పైగా వరుసకి మరదలు, నీతో చనువుగా ఉంటుంటే చెల్లెల్లాంటిది మనవరాల్లాంటిది అంటుంటే ఇంకేమనమంటావు? తన చదువు అయిపోగానే ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. అదేంటి అలా చూస్తున్నావు? కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అని శ్రీశ్రీ గారు రాసిన పాట నీలాంటి వాళ్ళ కోసమే వర్ధన్. అలాగా, వెరీ గుడ్, మంచి పాట రాశారు. ఆయన బాగానే రాశారు, కానీ ఆ బ్రహ్మదేవుడే నీ నుదుటిన సరిగ్గా రాయలేదు. ఏం చేస్తాం? చిత్ర, చిత్ర, మా అత్త మా ఆవిడ వస్తున్నారు. రెడీనా? రెడీ. ఇక నా వల్ల కాదండి. ఇలా మాట్లాడితే ఇల్లు మారడం, సర్దుకోవడం ఇక నా వల్ల కాదు. అమ్మో, ఇంకొంచెం ఉంటే నిజంగానే పడిపోయేదానండి. అంత తేలిగ్గా పండిస్తానా? అవ్వా అవ్వా అవ్వా, ఎంత సిగ్గులేంతానో. పట్ట పగలే తరుపులు తీసుండగానే సరసాలా? నీకిది వరకే చాలాసార్లు చెప్పాను, నాతో గొడవ పెట్టుకుంటే నీ బతుకేమవుతుందో. ఇప్పుడు చెప్తున్నాను, పిచ్చి వేషాలు మానేసి నీ మూటా ముల్లే సర్దుకొని మర్యాదగా నా మొగుని విడిచిపెట్టిపో. నేనెందుకు పోతాను? ఇది నా ఇల్లు. ఆయన వస్తే నీ కొంగు చివరి కట్టుకుని తీసుకుని పో. వంశీ, ఇది నీ మాటలంటుంటే చూస్తూ ఊరుకుంటావా? తన అన్న దాంట్లో తప్పే ఉంది. నా అంతట నేనే వచ్చాను, తనేం తీసుకురాలేదుగా. కట్టుకున్న పెళ్ళం ఉండగా ఈ కురుకులాడితో ఈ దొంగచాటు కాపురం ఏంటయ్యా? మీ అమ్మాయి నన్ను కట్టుకుందే గాని ఆకట్టుకోలేకపోయింది. పెళ్ళామని మీరు అన్నారే, ఆ మాటకి నాకు అర్థం తెలిసేట్టు ఏనాడు తను ప్రవర్తించలేదు, మీరు ప్రవర్తించనివ్వలేదు. వంశీ, చట్ట ప్రకారంగా ఇది నేరం తెలుసా? భార్య బతికుండగా నువ్వు వేరే పెళ్లి చేసుకోకూడదు. అయితే విడాకులు తీసుకుందాం. వంశీ, నీకంత అక్కర్లేకపోతే నీ వెంట పడేటంత గది తక్కువదాన్నేం కాదు. ప్రీతి, నోరుమి. మమ్మీ, ఈ చిత్రం ముందే నన్నెంత మాట అన్నాడో విన్నావా? విన్నాను. అయితే మాత్రం చిన్నపాటి గొడవలు వస్తే విడిపోతారా? కాపురాలు చేసుకునే లక్షణాలైనా ఇవి? మమ్మీ, ఎవరో మధ్యలో వచ్చారని నిక్షేప లాంటి కాపురాన్ని వదిలిపెట్టేసుకుంటావా? ఎవరైనా వింటే నవ్విపోతారు. చిత్రమ్మా, చాకల్ని తీసుకొచ్చానమ్మా.
ఇదిగో నీ పేరేంటి? రంగమ్మండి. చూడు రంగమ్మ, ఆయన నా అల్లుడు, ఈ అమ్మాయి నా కూతురు. నా అల్లుడు పక్కన నిలబడిందే ఆ అమ్మాయి నా అల్లుడితో చిన్నులు పెట్టించింది. నువ్వు 4 ఇళ్ళు తిరిగేదానివి. ఈ విషయం నువ్వు ఎవరికైనా చెప్పేవే అనుకో, ఆహా చెప్పవనుకో, ఒకవేళ చెప్పేవే అనుకో, నేను చెప్పనండి. ఇక్కడ చుట్టుపక్కలంతా చిత్రమ్మే అసలు పెళ్ళాం. ఈ పిల్లే ఆయనగా సెటప్ అనుకుంటున్నారండి. ఆ మరి మా అందరికి చిత్రమ్మ మంచితనం గురించి తెలుసు కదండి. అదండి విషయం. మీరు అనవసరంగా శ్రమ పడకండి. అయినా ఒకరింటి విషయాలు పట్టించుకునేంత తీరుబడి ఎవరికుందండి? ఇలాంటివన్నీ ఎన్ని సినిమాల్లో చూడటం లేదు. ఇంకా బయట కూడా మాట్లాడుకోవాలా? బోరుగా ఉంటదండి. రేపు వస్తా రాదక్క, బట్టలు రెడీగా ఉంచు. తిన్నారుగా, ఇక దయచేయండి. పాతింటి దగ్గర చేసినట్టు గొడవ ఇక్కడ చేస్తే మూగడానికి అమ్మలెక్కలు లేరు. ప్రీతి, నిన్ను చూస్తుంటే చాలా జాలేస్తోంది. ఆస్తి గురించి నువ్వు తీసుకున్న సమయంలో కనీసం సగం సేపు కూడా వంశీ మీద ప్రేమ చూపించలేకపోయావు. అతన్ని నీవాణ్ణి చేసుకోలేకపోయావు. అయినా నేను తాళి కట్టించుకున్న భార్యని. ఆయన మీద నీకు ఏ హక్కు లేదు. పిచ్చిదానా, మొగుడి మీద ఉండాల్సింది హక్కు కాదు, అనురాగం. వంశీ, ఇవన్నీ నువ్వు కావాలని అనిపిస్తున్నావు కదూ? ప్రీతి, నువ్వు నా ఆస్తి మాత్రమే చాలనుకున్నావు. మీ మమ్మీ మాట విని నన్ను దూరంగా ఉంచావు. మానసికంగా నన్ను హింసించి నా మనసు విరిచేశావు. చిత్ర అలా కాదు. ఆస్తిపాస్తులు అక్కర్లేదు, నేను మాత్రమే చాలనుకుంది. అందుకే ఇక్కడున్నాను. నీకు కావాల్సింది నీకిచ్చాను, తనకు కావాల్సింది తనకిచ్చాను. ఇప్పుడు అర్థమైందా? నేను చూస్తూ ఊరుకునేంత వెర్రిదాన్ని కాదు. ప్రీతి ఊరుకో. మీ మమ్మీ ఉసుగొల్పాల్సింది పోయి వెనక్కి లాగుతోందేంటి? చిన్నతనం అల్లుడు గారు, ప్రీతి మాటలు పట్టించుకోకండి. చూసావా, మీ మమ్మీకి తెలుసు ఈ టైంలో నువ్వు నేను గొడవలు పడితే అసలకే మోసం వస్తుందని. మనం విడాకులు గట్రా అంటే ఆవిడ ఇన్నాళ్ల కృషి మట్టిలో కలిసిపోతుందిగా కదత్తా? అది కాదు అల్లుడు గారు. ఆ మాత్రం భయం ఉండాలే. పద బేబీ, తర్వాత మాట్లాడుకుందాం. ఆయనింటి ఆడవాళ్ళం, తొందర పడితే పోయేది మన పరవేగా. పద చెప్తాను. మీ కూతురికి కాస్త గట్టిగా చెప్పండి. నా జోల్కి రాకుండా ఆస్తి పంపకాల్లో వచ్చింది అనుభవిస్తూ హాయిగా ఉండమని తలకెక్కేటట్టు చెప్పండి. నిన్ను ప్రీతి పద చెప్తాను. మమ్మీ వదలు మమ్మీ. కూల్ డౌన్. ఈ అబద్ధాల వల్లైనా ప్రీతిలో మార్పు వస్తే అంతే చాలండి. ఎలుక తోక తెచ్చి ఏడాది ఉతికినా అనే పద్యం వెళ్ళలేదు. మార్పు అంత ఈజీ అయితే ఇన్ని బాధలెందుకు? ఇంటికంటే గుడి పదిలం అన్నట్టు నాకు ఈ హాస్పిటలే బాగుంది గౌరీ. అదేమిటత్తయ్య? ఇక్కడైతే నువ్వున్నావు. నువ్విలా సేవలు చేస్తుంటే ఎప్పటికీ నాకిలా బెడ్ మీదే ఉండిపోవాలనిపిస్తోంది. ఈ మందులవి మానేసి ఎప్పటికీ జబ్బు తగ్గకుండా డిశ్చార్జ్ అవ్వకుండా హాయిగా నీ చేత సేవలు చేయించుకుంటూ ఇక్కడే ఉండిపోవచ్చుగా. ఏమంటావ్? అవేం మాటలత్తయ్యా, నా కోసం మీరేమీ అనారోగ్యం కొని తెచ్చుకోనవసరం లేదు. మీరు తలుచుకోగానే క్షణంలో మీ ముందుంటాను. నిజంగానే నాతో వచ్చేస్తావా? తప్పకుండా వచ్చేస్తాను. అవసరమైతే మీ అబ్బాయికి భార్యగా కాదు, పని మనిషిగానైనా వచ్చేస్తాను. నా కొత్తేం కాదుగా. గౌరీ, ఒకప్పటి నా చేతలకి మాటలకి నేనెంతో సిగ్గుపడుతున్నానమ్మా. శిక్ష కూడా అనుభవిస్తున్నాను. వద్దత్తయ్య, అప్పుడలా అపార్థం చేసుకోబట్టే ఇప్పుడిలా ఆనందం విలువ తెలుస్తోంది. నా వాళ్ల కోసం నా ఇంట్లో పనిచేసుకోవడం పరువు తక్కువని నేనెప్పుడూ అనుకోను.
ఆగు. నీకెంత ధైర్యం? నన్ను చిత్రం ముందే ఫూల్ని చేస్తావా? ఎవరో నిన్ను ఫూలు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు పెద్ద ఫూలు కాబట్టే కట్టుకున్న భర్త మీద ప్రేమ కన్నా డబ్బు మీద వ్యామోహం పెంచుకున్నావు. నేను బతికుండగా నువ్వింకో పెళ్లి చేసుకోవడం క్రైమ్ అని తెలీదా? అసలు ఇన్నాళ్ళు నిన్ను భార్యగా భరించడమే నేను చేస్తున్న పెద్ద క్రైమ్. వంశీ, నన్ను ఇరిటేట్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసుగా? హిస్టీరియా వచ్చి ఉన్నమతి కూడా పోతుంది. అప్పుడు హాయిగా మెంటల్ హాస్పిటల్లో పడేసి నేను మనశ్శాంతిగా ఉండొచ్చు. అలాంటి ఆశలేం పెట్టుకోకు. నేనింత ఆస్తిని అధికారాన్ని వదిలిపెట్టిపోయేంత పిచ్చిదాన్ని కాదు. అదే మరి నీకు మిగతా ఆడవాళ్ళకి తేడా. అదే నీ స్థానంలో ఇంకో ఆడదుంటే ఈ పాటికి తను ఏం పోగొట్టుకుందో అర్థమై పిచ్చిదైపోయేది. కానీ నువ్వు అలా కాదు. నీకు కావలసింది డబ్బు, పవర్, షేర్లు, ఫేమ్, అంతేగాని భర్త, సంసారం కాదు. నువ్వు నన్ను అర్థం చేసుకున్నది సగమే వంశీ. ఇవన్నీ వచ్చేసాయి కదా అని నీ దోవన్ నిన్ను హాయిగా బతకనిస్తాననుకోకు. సారీ ప్రీతి, నువ్వు నన్నేమీ చేయలేవు. నీ మీద నాకు జాలి తప్ప మరే భావం లేదు. మీ అమ్మ నీకు డబ్బుతో ఏమైనా కొనగలదేమో గాని నా ప్రేమను మాత్రం కొనలేదు. ఇది జరిగింది. ఆ ముకుందు ఇంత పని చేశాడా? ఆడెవడో మోగేదవని తీసుకొచ్చి చిత్రమ్మకి తాళి కట్టిస్తానంటే నువ్వు సీపురు గట్టి తిరిగేసి ఆడి సాఫ్ చేయకుండా చూస్తూ నిలబడ్డావా రాదక్క? ఎంత ఆపినా వెళ్ళలేదే పెంచులు. సమయానికి వంశీబాబు వచ్చాడు కాబట్టి సరిపోయింది. కానీ వంశీ నన్ను పెళ్లి చేసుకున్నానని నోరు జారాడు. ముకుంద ఊరుకుంటాడా? అసలే కోతి. ఆ పైన నిప్పు తొక్కినట్టు వెళ్ళి ప్రీతి చెవున వేసేశాడు. దాంతో ఆ తల్లి కూతుళ్ళొచ్చి గొడవ చేసి వెళ్లారు. ఆ బర్మా సంగతికేం గాని చిత్రమ్మ, వంశీబాబు మాట నువ్వు నిజం చేయకూడదు. అవునే పెంచులు, మా చిత్రమ్మ కూడా ఆ బాబు అంటే పంచప్రాణాలు. నాకు వంశీ అంటే ప్రాణం. ఆ మాట నిజమే. కానీ నేను నా చేతనైనంత వరకు అతని కాపురాన్ని నిలబెడతామనే చూస్తున్నాను, కానీ కూలిద్దామని కాదు. నీ పిచ్చి గాని నువ్వు కూల్సేదేటమ్మా? వంశీ అత్త ఆటం బాంబు, తెల్లం అగ్గిబారాట. వాళ్ళ కాపురాలు వాళ్ళే అంటించేసుకుని పండగ చేసుకోగలరు. వాళ్ళకు మొగుళ్ళెందుకు? ఉహుం, అదేం కాదు. ప్రీతికి తనేం పోగొట్టుకుందో ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. మొన్న గొడవ చేసినప్పుడు నా మీద కసి కన్నా వంశీ మీద ఇష్టమే కనిపించింది. నువ్వు తమాయకురాలు తల్లి. నీ కళ్ళకి అందరూ మంచివాళ్లాగే కనిపిస్తారు. చిత్రమ్మ, నిజం చెప్పు, నీకు వంశీబాబు చేత తాళి కట్టించుకోవాలని లేదు?